ఇంకో విషయం తెలుసా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి కమోడిటీస్ లో గోల్డ్ దే పై చెయ్యి. అంతేకాకుండా సెప్టెంబర్ 2025 నాటికి మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 800+ మెట్రిక్ టన్నుల బంగారాన్ని నిల్వ ఉంచుకుంది. మన ఇండియా ఒక్కటే కాదు, ఈవెన్ బిగ్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్, రష్యా, చైనా లాంటి కంట్రీస్ కూడా 1000 టన్నుల బంగారాన్ని నిల్వ ఉంచుకున్నాయంట. ఎందుకంటే ఈ కంట్రీస్ బంగారాన్ని తమ ఆర్థిక శక్తికి వెన్నెముకగా భావిస్తారు. చాలా మంది అనుకుంటారు గోల్డ్ అంటే జ్యువెలరీనే కదా, ఎందుకు అంత డిమాండ్ అనేసి. కానీ గోల్డ్ కున్నటువంటి కొన్ని యూనిక్ ప్రాపర్టీస్ వలన ఇండస్ట్రీలలో కూడా యూజ్ చేస్తారు. కాయిన్స్ నుంచి కరెన్సీస్ వరకు, కంప్యూటర్ నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు గోల్డ్ ది ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని స్మార్ట్ ఫోన్స్ లలో, ల్యాప్టాప్స్ లో, సెమీ కండక్టర్ డివైస్ లో, పీసీపీ డిజైన్స్ లో, అలాగే మెడికల్స్ లో, ఏరోస్పేస్ టెక్నాలజీలో, అలాగే నానో టెక్నాలజీలో గోల్డ్ వాడకం అనేది ఉంది. అందుకే ఎక్స్పర్ట్స్ ప్రతి ఒక్క ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో లో 5 నుంచి 10% వరకు గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలి. ఇది మీ రిస్క్ ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు. మరి మీరు కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? కానీ ఖచ్చితంగా